గౌరవ శాసనసభ్యులు వంశీ శ్రీనివాస్ గారికి, జేసీ గారికి, ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఈడీఎంఈ గారికి, కృష్ణా పొద్దూరి గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ డాక్టర్ మహేంద్ర సేనాపతి గారికి, హెచ్ఓడీలకి, మీద కేజీహెచ్ ఏఎంసీ సిబ్బందికి అందరికీ నమస్కారం. ముందుగా ఇటువంటి ఒక పెయిన్ క్లినిక్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో పెయిన్ క్లినిక్ తీసుకురావాలని ఆలోచన చేసినందుకు, ఆలోచన చేయడంతో పాటు తన సహా విద్యార్థిని ప్రేరేపించి మోటివేట్ చేసి దానికి దాదాపు ₹1 కోటి కాంట్రిబ్యూట్ చేసేలాగా చేసిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడే నేను అడుగుతుంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు అపరంజి గారు, హెచ్ఓడి అనెస్థీషియా. చాలా ప్యాషనేట్గా చెప్తున్నారు. ఆమె కళ్ళలో నాకు అనిపించింది, రేపటి నుంచి వస్తున్న పేషెంట్లని వాళ్ళ నొప్పి తగ్గించడమే కాకుండా కేవలం ఏదో ఫిజికల్ థెరపీ అనే కాకుండా సైకలాజికల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ కూడా సపోర్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన నొప్పితో బాధపడుతూ వచ్చిన పేషెంట్ని ఆ మొహం మీద చిరునవ్వుతో వెనక్కి పంపించే దిశగా ఎలా చేయబోతున్నాం అనే విషయాన్ని వారు చెప్తున్నారు. నాకు ఆ డెడికేషను, ఆ కమిట్మెంట్ చాలా నచ్చింది. అందుకే ఏజెన్సీ సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ విషయంలో ప్రత్యేకంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. నేను 2 రోజుల క్రితం గుంటూరులో ఉన్నా. గుంటూరులో 600 పడకల ఎంసీహెచ్ బ్లాక్కి అక్కడ జిమ్ఖానా స్టూడెంట్స్ అంతా కాంట్రిబ్యూట్ చేశారు. ఇవాళ ఇక్కడ ₹1 కోటి దీనికోసం ఏంఖానా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆయన వచ్చి చేయడం, ఇవన్నీ చూస్తుంటే నేను మొన్న ఇటీవల ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేద్దామని కేంద్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినప్పుడు చెప్పా. సార్, ఒక 600 పడకల ఎంసీహెచ్ వాటిని గుంటూరులో పెట్టాం, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి దానికి ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారండి, అవకాశం ఉంటే మీరు వస్తే బాగుండని. ఆయన ఆశ్చర్యంగా చూశారు. హౌ మచ్ డిడ్ దే స్పెండ్ అన్నాడు. ఐ సెడ్ సార్ ఇట్స్ 100 crore ప్రాజెక్ట్ అన్నాడు. ఐ యూ షూర్ సార్ దే కాంట్రిబ్యూటెడ్ 100 crore ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు. ఐ సెడ్ నాట్ ఓన్లీ 100 crore సార్, దే ఆల్సో క్రియేటెడ్ ఏ కార్పస్ ఆఫ్ 10 crore ఫర్ ది మెయింటెనెన్స్ అని చెప్పారు. ఇట్స్ నాట్ even before that also Dr. Pudili Prasad contributed 35 crores for construction of trauma and super specialty blocks. In similar area in KGH also, Andhra Medical College also, the Alumni Association contributed 50 crores for construction of auditorium block, centenary auditorium block, and many other such things. And then I took the examples of Kakinada, how the Pinnamanini and Siddhartha Medical College people are doing, and also Kurnool. Then he said, this is really surprising, and this is a model. It should be a model to be presented in all other medical colleges and motivate the doctors over there, the alumni association over there, to follow the footsteps of Andhra doctors. అని ఆయన మనసులోంచి వచ్చింది. For me also personally, I don't see that building or CAB building just as a building or a hospital. It's a monument of icon of the old students for the betterment of the institution which they studied in, which actually shaped their lives and also brought them national and international fame, because most of them the last year పోయిన సంవత్సరం నేను అమెరికాకి వెళ్ళా, ఆర్లాండోకి వెళ్ళా. జిమ్ఖానా, ఆర్ఎంఖానా, ఎస్ఎంఖానా ముగ్గురు బైనియల్ కాన్ఫరెన్స్ ఉండింది, వెళ్ళా. 1500 మంది డాక్టర్లు అక్కడ ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చి ఆ సందర్భంగా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి సమాంతరంగా పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ పెయిన్తో చాలామంది, నేను కూడా ఐఎమ్ ఆల్సో క్రానిక్ పేషెంట్ ఆఫ్ క్రానిక్ అండ్ పర్సిస్టెంట్ పేషెంట్. నాకు చాలా సంవత్సరాల నుంచి ఈ సర్వైకల్ ప్రాబ్లం, ఎందుకంటే నేను ఎక్కువ తిరిగేవాడిని, రోజు ప్రయాణాలు చేసేవాడిని. నా పాత బాధ్యతల కారణంగా ఎప్పుడు కార్లో కూర్చొని ల్యాప్టాప్ ఆపరేట్ చేసేవాడిని, ఫ్లైట్లో కూర్చొని ఆపరేట్ చేసేవాడిని. దాంతో చాలా ఇబ్బంది పడేవాడిని. అప్పుడప్పుడు కేరళకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేవాడిని, లేదా ఇక్కడికి వెళ్ళి ఫిజియోథెరపీ తీసుకునేవాడిని. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అటువంటి బాధల నుంచి పేద ప్రజల్ని రక్షించడం కోసం ఇవాళ మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని మరొకసారి అభినందిస్తున్నా. క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
పాలియేటివ్ కేర్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవగాహన కల్పించే ఇవాళ కూడా వాకథాన్ చేయడం జరిగింది. అవగాహన కల్పించడం, నివారణ చర్యలు పెట్టడం, ప్రాథమిక దశలో వాటిని గుర్తించి క్యాన్సర్ బారిన పడకుండా ఏ ప్రాణం పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత కూడా ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ మా దృష్టి అంతా ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ని స్ట్రెంథెన్ చేయడం మీద ఉంది. కొత్త కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం మీద ఉంది. రాబోయే రోజుల్లో ఈ కీమో కానీ రేడియేషన్ ద్వారా బాధపడుతున్న వాళ్ళకి పాలియేటివ్ కేర్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కూడా కమిటీ వేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య వ్యవస్థను సంరక్షించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇట్లా అందరూ భాగస్వాములు అవుతున్నందుకు ప్రధానంగా పూర్వ విద్యార్థులుగా ఉంటూ విదేశాల్లో ఉంటూ ఎందుకంటే అమెరికాలో తెలుసు ప్రతి దాన్ని టైంని డాలర్తో చూస్తారు, ప్రతి విషయాన్ని డాలర్తో చూస్తారు. ఎందుకంటే అంత కష్టపడి మనలాగా ట్యాక్సులు ఇక్కడ ఎగ్గొట్టడానికి అవకాశం కూడా ఉండదు. దాదాపు 40% నుంచి 50% ట్యాక్సులు కడతారు. కాలిఫోర్నియా లాంటి స్టేట్లో అయితే 50% ట్యాక్స్ కట్టాలి. అక్కడ కష్టపడి సంపాదించి ఆ ట్యాక్సులు కట్టి మళ్ళీ ఆ డబ్బును తీసుకొచ్చి మనం చదివిన ఇన్స్టిట్యూట్కి అత్యధికంగా ఉపయోగపడాలనే విధంగా వారు చేస్తున్న పనికి, వారి సేవానివృత్తికి, వారి సమాజం పట్ల, ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్స్టిట్యూట్ పట్ల, వారు చదివిన ఇన్స్టిట్యూట్ పట్ల వారికి ఉన్న గౌరవానికి, ఆంధ్రప్రదేశ్లో పేదల ఆరోగ్యం పట్ల వారి ఉన్న చిత్తశుద్ధికి, అంకిత భావానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. I have to rush. I have a meeting at 11 o'clock. Another meeting.